పీఎం ధన్మన్ హౌసింగ్ లబ్ధిదారునికి రావాల్సిన బకాయి విడుదల చేయాలని చెప్పేసి ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కేంద్రంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దాదాపు 19,000 మంది లబ్ధిదారులు రావాల్సిన బకాయి 25 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. ఈ డబ్బులు తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 రూపాయలు పెంచామని చెప్తున్నారు. ఆ 1,00,000 రూపాయలు ఇప్పుడు దాకా ఇవ్వలేదు. ఎస్సీ సప్లాన్ ద్వారా ఇస్తామని చెప్పేసి డబ్బులు లేవని చెప్పేసి రకరకాల కారణాలు చెప్తున్నారు. కాబట్టి పాడేరు పర్యటన అవుతున్న ముఖ్యమంత్రి గారు ఈ విషయం మీద స్పష్టమైన ప్రకటన చేసి 1,00,000 రూపాయలు కలిపి పీఎం ధన్మన్ హౌసింగ్ లబ్ధిదారులకు జమ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడే హౌసింగ్ అధికారులు ప్రకటించారు, ఏజెన్సీ వ్యాప్తంగా 35,000 ఇల్లు మంజూరు అయితే కేవలం 1,390 ఇల్లు మాత్రమే పూర్తయినాయని చెప్పేసి అంటే వీళ్ళు సక్రమమైన పద్ధతిలో సకాలంలో బిల్లులు ఇవ్వకపోవడం వల్లే ఇల్లులు పూర్తి కావడం లేదు. ఆ రకంగా జరుగుతుంది. అంతేకాకుండా హౌసింగ్లో అవినీతిమయంగా నడుస్తుంది, డబ్బులు ఇచ్చిన వాళ్ళకి బిల్లులు చెల్లిస్తున్నారని చెప్పేసి లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం మీద ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం స్పష్టమైనటువంటి సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఇల్లులు కట్టాలంటే 20x18 అడుగులు ఇల్లులు కట్టి స్లాబ్ వేయాలంటే ఖచ్చితంగా 10 లక్షల రూపాయలు మంజూరు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. అంతేకాకుండా 2.0 సంబంధించి సర్వే చేశారు ఏజెన్సీ వ్యాప్తంగా ఆదివాసులు మొత్తం కలిపి. ఇప్పుడు నేటికి వచ్చి ఒకరు కూడా ఇల్లు మంజూరు చేయలేదు. 2.0లో సర్వే చేసిన ప్రతి గిరిజనుడికి ఇల్లు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటానికి సన్నద్ధమవుతుందని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.